హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో మనకి ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. మనకి ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ముందు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, కింద నడుము భాగం తీసుకోవాలి. ఫస్ట్ మనం అది కూడా కింద మనకి బెల్ట్ వేసుకోవడం వల్ల నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది నడుము భాగం అనేది. ఇప్పుడు కింద ఖర్చు కోసం మనం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉన్నాయో లేదో చూసుకోండి, లేకపోయినట్లయితే సైడ్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది ముందు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా పొడవు మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి మార్కింగ్ చేసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి, నడుము లూజ్ తీసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా మనకి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనం పొడవు ఎంత అవుతుందో పొడవుకే మార్కింగ్ చేసినట్లయితే ఎక్స్ట్రా అనేది ఖర్చుకి మనకి బ్లౌజ్ పొడవు తగ్గిపోతుంది. కాబట్టి ఖర్చు కోసం ఇప్పుడు కూడా ఎక్స్ట్రా అనేది పైకి 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మన ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డీప్ తీసుకోవాలి. కరెక్ట్గా మనకి డీప్ ఎంత అవుతుందో షోల్డర్ దగ్గర నుంచి పట్టుకోండి. ఇప్పుడు డీప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి డీప్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నడుము దగ్గర పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మార్కింగ్ దగ్గర నుంచి పైకి మార్కింగ్ వరకు ఎంతైతే పొడవు ఉందో ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు లూజ్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు 2 షోల్డర్స్ అనేవి మిడిల్కి పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. డీప్ దగ్గర నుంచి కరెక్ట్గా మార్కింగ్స్ అనేది చూసుకోవాలి, ఫోల్డింగ్స్ చూసుకోండి లేకుండా. ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకొని మనం మెడభాగం లూజ్ తీసుకోవాలి. మనం చాలామందికి షోల్డర్స్ జారిపోతున్నాయని అడుగుతున్నారు కదండి. షోల్డర్ జారకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా డీప్ దగ్గర పట్టుకొని మనం లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొని మార్కింగ్ని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మార్కింగ్కి కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా కిందకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నచ్చినట్లయితే రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉంటే రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోండి. లేదా మనకి క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు నచ్చినట్లయితే మోడల్ వేరే ఏదైనా సరే మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా డిజైన్ ఇంట్రెస్ట్ ఉంటే కుట్టగలము అనుకునే వాళ్ళు మీరు డిజైన్ మార్కింగ్ చేసుకోండి. మనకి పార్ట్ షేప్ వస్తుంది. షేప్ అనేది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే చుట్టూరు కూడా కట్ చేసేస్తున్నాను క్రాస్ కటింగ్కి. అది లాస్ట్లో కట్ చేసి చూపిస్తాను మీకు.
అలాగే ఇప్పుడు మనకి చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ అనేది కార్నర్లో తీసుకోవాలి. మనం పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మీకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కట్ చేయకముందే, ఎందుకంటే చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. మనకి చంక భాగం కటింగ్ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గానే చేస్తున్నాం కానీ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ అయిపోతుంది లేదా తక్కువ అవుతుంది అని అడుగుతున్నారు కదండి. ఒకసారి చెక్ చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సరిపోతుందో లేదో. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా వస్తుంది, అలా వచ్చినట్లయితే మీరు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర అంటే చెస్ట్ పాయింట్ దగ్గర లూజ్ ఎక్కువ ఉండి నడుం దగ్గర లూజ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోండి, సరిపోతుంది. కింద అయితే అవసరం లేదు, ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. నడుం సన్నగా ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు మార్కింగ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం చెక్ చేసుకున్న తర్వాత ఆ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు బెల్ట్ కోసం, కానీ మనకి నడుము పైకి ఎత్తకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మనకి ఎక్స్ట్రా బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు. మన డాట్స్ పొడవును బట్టి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు కూడా మనం షేప్ పట్టి ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనకి సరిపోతుంది కదా ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఫోల్డింగ్ చేసింది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి నెక్ వచ్చే విధంగా నేను కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. మన తాలి పట్టితో అయితే పెద్ద మెడ అయిపోతుంది కాబట్టి మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి సాగకుండా చెక్ చేసుకోండి. మనకి పొడవు ఎంత అవుతుందో అంతవరకు ఫోల్డింగ్ అనేది పెంచుకోవాలి కిందకి ఈ విధంగా. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ విత్ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, కటోరీ బ్లౌజెస్ కానీ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకుందాం. ముందు చంక భాగం దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ. ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పక్కన పెట్టేసుకుందాం బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. మెడ భాగం దగ్గర ఇదే మార్కింగ్ని స్ట్రైట్ తీసుకోండి. ముందుగా మెడ భాగాన్ని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోపలికి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకు కొంచెం ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి.
ఇప్పుడు లోత్ అనేది ఇలా తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. అదేవిధంగా లావు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఉండేవాళ్ళు మనకి 3 డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. లోత్ అనేది పైనుంచి తీసుకోవాలి. అది 3 డాట్స్ వేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా మనం పైనుంచే లోత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సన్నగా ఉండేవాళ్ళు, షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అది చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి, లేదంటే పెద్ద మెడ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతుని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంకబాగల ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకండి. మరీ ఎక్కువ తీసుకోకండి, ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని డాట్స్ పొడవు ఎంత అయితేనే చెక్ చేసుకోవాలి. మీరు తాళ్ళు పట్టితో వేసుకున్నట్లయితే మనకి పొడవైపోయి మనకి షేప్ పక్కకు పోతుంది. అది చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే మనం లోతు తీసిన దగ్గర నుంచి షేప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అటు 1 నుంచి ఇటు 1 నుంచి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. అదే ఒకవేళ మీరు 4th డాట్ వేసే వాళ్ళైతే మిడిల్ నుంచి 4th డాట్ వేసుకోండి. ఇది 3 టక్స్ బ్లౌజ్ కాబట్టి 3 టక్స్ వేసాను. ఇప్పుడు డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే డాట్స్ పొడవు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఒకసారి చెక్ చేసుకొని మరి చూపిస్తున్నాను ఒకసారి మీకు. ఇప్పుడు డాట్ పొడవును బట్టి ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అలాగే షేప్ దగ్గర కూడా మనం అదేవిధంగా మార్కింగ్ చూసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ లూజ్ చూసారు కదా, మనకి ఈ విధంగా కరెక్ట్గా రావాలి. మనకి రెండింటికి మధ్య నుంచి 3వ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం షేప్ పట్టి తీసుకుందాం. ఇప్పుడు కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అదేవిధంగా మార్కింగ్ మనకి డిజైన్ అనేది ఒకసారి చూపిస్తున్నాను మీకు ఫ్రంట్ పార్ట్కి. మీకు ఒకవేళ బార్డర్ ఉన్నట్లయితే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ డిజైన్ అనేది సెట్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా బ్లౌజ్ని మనకి షోల్డర్స్ దగ్గర ఫ్రంట్ ఓపెన్ సైడ్ మనకి డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు చూపించడం కోసం ఈ విధంగా ఓపెన్ చేశాను. ఇదే మార్కింగ్ని రెండో వైపు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఒక దానిపై ఒకటి వచ్చింది కాబట్టి దానిపైన ఒక మార్కింగ్ అనేది చేసేస్తున్నాను. నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. చాలా ఈజీగా మన బ్లౌజ్నే కాకుండా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. డాట్కి 1.5 గ్యాప్ వదులుకోండి. టూ సైడ్స్ కూడా అదేవిధంగా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం షేప్ పట్టీని తీసుకోవాలి. ఉక్సుల పట్టీని ఉపయోగించుకొని షేప్ పట్టీ అనేది తీసుకోవాలి. తాళ్ళ పట్టీతో తీసుకోకండి, ఎక్స్ట్రా అయిపోతుంది. మనకు ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం ఒక పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను, కొంచెం ఎక్స్ట్రానే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది తెలియచేయండి. అలాగే చాలామంది మిషన్స్ కానీ టేప్ కానీ చాలామంది అడుగుతున్నారు కదండి, సిజర్స్ కానీ. ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, అమెజాన్ లింక్, ఒకసారి విజిట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే. ఇప్పుడు షేప్ పట్టీ అనేది ఫ్రంట్ పట్టీకి ఈ విధంగా తీసుకోవాలి. మనం డాట్స్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2. తాళ్ళు పట్టీకి ఒకటి, ఉక్సుల పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. స్ట్రైట్ పీసెస్ ఉంటే తీసుకోండి. ఇవి ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్కి మనం బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ వేసుకోవచ్చు, బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. అదేవిధంగా మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా మెడ భాగానికి క్రాస్గానే కట్ చేసుకోవాలి. మెడ ముక్కల్ని ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది క్రాస్ కటింగ్కి. ఇప్పుడు ఈ విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది, ఫ్రంట్ పార్ట్కైనా బ్యాక్ పార్ట్కైనా సరే. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి అంచు ఇంట్రెస్ట్ ఉంటే అంచు వేసుకోండి, లేదా నార్మల్గా వేసుకోవాలి అనుకున్నట్లయితే నార్మల్గానే వేసుకోవచ్చు ప్లెయిన్గా. ఇప్పుడు బార్డర్ లేకుండా కట్ చేస్తున్నాను. బార్డర్ లాస్ట్లోనే అటాచ్ చేసుకోవచ్చు ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే. బార్డర్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ అంటే నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు మిషన్ లైన్ మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. మనకు లూజ్ అనేది క్లాత్ యాడ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ముందు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ అనేది ఈ క్లాత్ కట్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకోండి. మెయిన్ మనకి
ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచెస్ అనేది మనం తీసుకోవాలి. మెయిన్ క్లాత్లో మనకి ఒక 1/2 ఇంచ్ అనేది రెండు యాడ్ చేసినప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకొని ఒక 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా షోల్డర్ జాయింట్ చేసే దగ్గరికి మిడిల్కి రావాలి కరెక్ట్గా. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తాను. ఇప్పుడు లోత్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ రైట్ సైడ్స్ రెండు కూడా ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకుంటున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోత్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా సరే మనకి మీషో యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఇవి హ్యాండ్స్ ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి చొప్పున జాయింట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.